బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. మత్స్యకారుల సేవా పథకంలో భాగంగా లబ్ధిదారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే క్రమంలో లాస్ట్ ఇయర్ మత్స్యకారు సోదరులందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 20,000 ఇవ్వటం, అదేవిధంగా ఈ తడవ కావలి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నందుకు దానికి సహకరించిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీఎం గారు మొట్టమొదటి మా కావలి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తున్నారు కాబట్టి నా ప్రభుత్వ యంత్రాంగం అంతా సహకరించి ఈ ప్రోగ్రాంను జయప్రదం చేసి అందరం కూడా కలిసికట్టుగా దాన్ని విజయం సాధిద్దామని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ గ్రామాలన్నీ కూడా సముద్రం ఒడ్డున నిరంతరం కూడా సముద్రం మీద ఆధారపడి బతికేటువంటి పేద కుటుంబాలు వాళ్ళ స్వశక్తి మీదనే వాళ్ళ జీవనోపాధం చేసుకుంటూ మనందరికీ ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ రోజున మనం తినే తిండిలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేపలు తినండి అని చెప్తున్నారంటే దానికి ఈరోజు వ్యవసాయదారుడు గట్టు మీద పంట పండిస్తే అన్నదాత అయ్యాడు. కానీ మత్స్యకారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సముద్రం మీద వేటాడి వాళ్ళ బతుకు తెరువు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మనకందరికీ ఆహారం అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. మనం బాగా క్రూజ్లో వెళ్ళేటప్పుడు కూడా మన మనసు భయంగా ఉంటుంది, కానీ వాళ్ళు సాహసోపేతంగా నిరంతరం సముద్రం మీద పనిచేస్తున్నారు. అటువంటి వారికి అండగా ఉండాలి, నీడగా ఉండాలి, తోడుగా ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి ఆలోచన మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మేమందరం కూడా మహానాడు జరుగుతుంది. ఈ టైంలో అధికారులకు 2 దిక్కడ ఒత్తిళ్ళు ఉంటాయి. మాకు కూడా రాజకీయంగా సమీకరణలు అన్నీ కూడా ఇబ్బందులు అనుకున్నప్పుడు కూడా, కానీ మత్స్యకారులకి నెల్లూరు జిల్లా ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఇక్కడి నుంచి ఒక బృహత్తరమైనటువంటి ఐడియాలజీని సీఎం నుంచి తీసుకోవాలనేటువంటి దానికి ఈరోజు మన కలెక్టర్ గారి కృషి మన కావలిలో రావటం, మిమ్మల్ని అందరినీ కోరుకునేది దీన్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా కలిసి నడుద్దాం, అందరం సక్సెస్ చేద్దామని. మంచి పాకెట్లో ఇటువైపు రోడ్డుకి తూర్పు వైపు ఉన్న అందరూ మత్స్యకారుల ఇల్లు, వాళ్ళకి ఇళ్లలోనే ఈరోజు మనం ప్రోగ్రాం అంటే మత్స్యకారుల ముంగిటిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గడుపుతున్నారు. కాబట్టి నిజంగా మత్స్యకారులు ఈరోజు అందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఎలా ఉందో అలా ఊహిస్తున్నారు. ఎప్పుడు 19వ తేదీ వస్తుందో దాన్ని మేము రావాలనేటువంటి ఆలోచన అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ కూడా అవాంతరాలు జరగకుండా, ప్రేమ ఎక్కడుందో అక్కడ భయం ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అన్నీ ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రేమగా వచ్చారో ఇక్కడ ఏ ఒక్కటి లోపం కూడా జరిగినా దాన్ని వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. చాలా సెన్సిటివ్ పర్సన్స్ వాళ్ళు. ఎంత స్ట్రైట్గా ఎంత నిజాయితీగా ఉంటారో, వాళ్ళ అగౌరవం జరిగిందంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా కూడా ఉంటారు. కాబట్టి మిగతా ప్రోగ్రాంలకి ఈ ప్రోగ్రాంకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ప్రేమతో వచ్చేటువంటి ప్రోగ్రాం, అంతే ప్రేమతో వాళ్ళని వెనక్కి పంపించేంత వరకు మన ప్రభుత్వ యంత్రాంగం అందరం కూడా అనుకుని, మేము కూడా మా వాలంటీర్లు ఉన్నారు, అందరూ కూడా డెడికేటెడ్గా పనిచేయడానికి అందరూ కూడా మీకు అండగా ఉంటారు. అందరం కలిసి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. నాగతేజ, చెప్పండి, మరి సీఎం పర్యటన ఏర్పాట్ల గురించిన అప్డేట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ మహిజ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రేపు కూడా మత్స్యకారుల సేవల పథకాన్ని ప్రారంభోత్సవానికి సంబంధించి రేపు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతమైనటువంటి తుమ్మలపెంట గ్రామ వేదిక కూడా ఇటు మత్స్యకారుల సేవల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించినారు. నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలో ఇటు జిల్లాకు సంబంధించిన అధికార యంత్రం కూడా పూర్తి స్థాయిలో భారీగా ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రేపు ఉదయం 19వ తేదీ 9 గంటలకు ఉండవల్లి ప్రాంతం నుంచి సీఎం బయలుదేరవేస్తారు. అక్కడి నుంచి 10 గంటలకు తుమ్మలపెంట గ్రామం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకున్న తర్వాత అక్కడ ప్రజాప్రతినిధులు, ప్రత్యేకంగా మంత్రులు, ఇక్కడ
నెల్లూరు జిల్లా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు అతన్ని సాధారణంగా ఆహ్వానించిన తర్వాత రోడ్ మ్యాప్ ద్వారా కూడా అక్కడ ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ప్రజావేదికలో సుమారు వేల సంఖ్యలో ప్రజలతో పాల్గొని ఆయన మమేక వేదిక కూడా ఒక ప్రజావేదిక సభను ఏర్పాటు చేసిన పరిస్థితి. నేను రేపు సీఎం పాల్గొనబోతున్నటువంటి ప్రజావేదిక సభ వద్ద నేను ప్రస్తుతం ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. పూర్తి స్థాయిలో భారీగా కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ప్రత్యేక బందోబస్తు సీఎం వచ్చినప్పటి నుంచి వీళ్ళందరూ కూడా ఎక్కడ అలాంటి వాహన సంఘటన చోటు చేసుకున్నందుకు భారీగా కూడా పోలీస్ బందోబస్తు పాటు ప్రత్యేకించి ఇటు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరతో పాటు స్థానిక ఎమ్మెల్యే డీవీకే కృష్ణారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, అదేవిధంగా జిల్లా ఎస్పీ అధికారుల పూర్తి స్థాయిలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇటీవల మనం చూస్తున్నాం ఏప్రిల్ 14వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మత్స్యకారులకు సంబంధించినటువంటి వేట నిషేధం అని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఈ కాలం అంతా కూడా మత్స్యకారులు ఆర్థిక వృద్ధి అని చెప్పవచ్చు. వారి యొక్క జీవన వృద్ధికి సంబంధించినటువంటి 20,000 రూపాయలని మత్స్యకారుల సేవల కార్యక్రమాన్ని నేరుగా జిల్లా సంచులుగా ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో జమ చేసి తీసుకునే పథకాన్ని రేపు సీఎం 2వ విడత జిల్లాలో ప్రారంభించే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల ప్రారంభించిన చేరుకున్న తర్వాత సుమారు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కూడా ఇక్కడ ప్రజలతో మమేకమే జిల్లా సంబంధించిన నేతలతో ఇటీవల కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చేసుకునే సంక్షేమ అభివృద్ధిపై కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ తో కూడా ప్రజావేదికలో సీఎం ప్రసంగించారు. అంతేకాకుండా ఇటీవల మనం చూస్తున్నాం ఏదైతే దివాళిన ఫిషింగ్ హార్బర్ వద్ద చోటు చేస్తున్నటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫిషింగ్ హార్బర్ లో ఇటు తమిళనాడు పుదుచ్చేరి కరెక్ట్ వంటి బోట్లు మిస్సింగ్ వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో మాజీ సీఎం ఇక్కడ రావడం ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ వాడి వేడిగా కూడా నెలకొనే పరిస్థితి మనం చూస్తాం. అయితే గతంలో ఇక్కడ దివాళిలో మాజీ ముఖ్యమంత్రి సీఎం పర్యటించారు. ఆ పర్యటన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పనితీరు కావచ్చు. ప్రత్యేకించి సీఎంపై కూడా అనేక విమర్శలు చేసిన పరిస్థితి. సో ఆ విమర్శలకి ఇటు సీఎం రేపటి రోజున బహిరంగ వేదిక కూడా ఎలాంటి సమాధానం చెప్తారో అక్కడ విమర్శలు ఏ విధంగా తిప్పుకొడతారనేది కూడా రాజకీయం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి ప్రజావేదికలో ప్రసంగించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలు ఏదైతే ఉన్నాయో మత్స్యకారులతో నేరుగా కూడా ఆయన ఒక ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. మత్స్యకారులతో మాట్లాడిన తర్వాత కూడా జిల్లా సంబంధించి ప్రత్యేకంగా కావాలి టీడీపీ క్యాడర్ అని చెప్పారు. క్యాడర్తో కూడా సుమారు 2 గంటల పాటు ఆయన మాట్లాడిన తర్వాత తిరిగి చిత్తూరు జిల్లా పడిన కూడా సీఎం వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్న మధ్య ఓవరాల్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో కూడా సక్సెస్ చేసి కూడా ఇటు డీవీకే కృష్ణారెడ్డి భారీగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రత్యేకించి మత్స్యకారులు కూడా నేరుగా ఆయా ప్రాంతాలకి ఇటు కావలి ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులతో కలిసి తమ సమస్యలు ఏదో ఉన్నాయో రాబోతుంది సీఎం దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తారు. పూర్తిగా అక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా సరే సీఎం దృష్టికి తెలుసుకుని తమ సమస్య పరిష్కరించి కూడా ముందుకు చెప్పేసి కూడా వినూత్న రీతిలో ఎమ్మెల్యే కూడా వీరందరూ కూడా ఆహ్వానించారు. రైట్ తేజ, థ్యాంక్ యూ.